ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక ఉదయకాల సమయము మేల్కొల్పు ప్రార్థన సహవాసము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నా మాటల ద్వారా దేవుని యొక్క రాయబారిగా, దేవుని యొక్క సేవకుడిగా, దేవుని యొక్క పనివాడిగా నా యొక్క దర్శనాన్ని నేను బాధ్యతగా నిర్వర్తిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించకపోయినాను, నేనైతే నా బాధ్యతను క్రమము తప్పకుండా చేస్తున్నాను. ఇక ఈ వాక్యము శ్రద్ధగాను ఆసక్తిగాను ఆలకించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అలాగ ఆలకించాలి అంటే మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకోవాలి. పౌలు వారు చక్క మాట చెప్తారు. రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, అదేవిధంగా 12వ వచనాన్ని కూడా చదువుతా. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. కాలము ఎరిగి ఉండాలి అంటే ఎప్పుడు పగల వస్తుంది, ఎప్పుడు రాత్రి వస్తుంది, ఎప్పుడు నేను ప్రార్థన చేయాలి, ఎప్పుడు మందిరానికి వెళ్ళాలి, ఇలాగా కాలములను నువ్వు ఎరిగి ఉండాలి. ఈ కాలములు ఎరిగి ఉండే అనుభవము మనకు కనబడట్లేదు. గల కారణం ఏమిటంటే నిద్ర. గల కారణం ఏమిటంటే మనము మేల్కొని ఉండలేకపోవుట. గల కారణం ఏమిటంటే బాధ్యతను గుర్తించకపోవుట. గల కారణం ఏమిటంటే ఏదో ఒక విధమైనటువంటి బాధ్యత రహితమైనటువంటి జీవితాన్ని గడుపుట. బాధ్యత రహితమైనటువంటి జీవితాన్ని గడుపుట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడి, ఈ మాటలు నీకు రుచించకపోవచ్చు, రుచించవని కూడా నాకు తెలుసు. కానీ ఈ మాటలు నీకు అందించుట నా బాధ్యత. కాబట్టి ఈ మాటలు నువ్వు వింటూ ఉన్నప్పుడు అది నీకు రుచిస్తుంది ఖచ్చితంగా. మరి ఆ వేమ తీయగా ఏమవుతుందండి? తీయగా మార్చబడుతుందని. ఒకవేళ నా మాటలు నీకు కొంచెము ఇబ్బందిగా అనిపించవచ్చేమో, కానీ తర్వాత నీకు చాలా చక్కటి భవిష్యత్తుని ఇస్తుంది, అందులో సందేహం లేదు. ఇప్పుడు నేను కొంచెం గద్దించినట్టుగా, హెచ్చరించినట్టుగా, లేకుంటే మరి మీ యొక్క అక్రమ నడవడికను ఎత్తి చూపిస్తున్నట్టుగా అనిపించవచ్చు, బాధ నొప్పించవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఈ పెయిన్ని తీసుకుంటే మీరు రేపు దీవించబడతారు. ఈ పెయిన్ అనేది నీకు ఆశీర్వాదకరంగా మార్చడం కోసమే తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలనో, నిన్ను బలవంతం చేయాలనో, నిన్ను మరి లేని దాన్ని నీ మీద రుద్దాలనో ఇలాంటి ఆలోచన ఇప్పుడు ఎప్పుడూ లేదు. నాకు లేదు, నా తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా ఎప్పుడూ లేదు. అయితే ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే మీరు దీవించబడాలి, కాలంలో ఎరిగి ఉండాలి. ప్రియ సహోదరుడా, నీకు ఉదయం ఇదిగో ఈ సమయానికి వెలుగు వస్తుంది. వెలుగు నీకు ఎందుకు ఇవ్వబడుతుందండి? నీ పనులు జరిగించుకోవడానికి నీకు వెలుగు ఇవ్వబడుతుంది. పగలు నీకు ఎందుకు ఇవ్వబడుతుంది? నీ యొక్క పనులన్నిటినీ కూడా నువ్వు చేసుకొని కష్టపడి శ్రమపడి కష్టార్జితమును సంపాదించుకొని నీ కుటుంబ పనులన్నిటి చక్కబెట్టుకొని నీ బాధ్యతలు నిర్వర్తించడానికి పగలు నీకు ఇవ్వబడుతుంది. అదే అంటున్నాడు, నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయడే. నిద్ర మేలుకొను వేళ అయినదని ఎరిగి. ప్రియ సహోదరుడా, సహోదరి, తెలుసుకొని అంటున్నాడు. అంటే మనకేం తెలియట్లేదండి. అరే ఉదయముననే నిద్ర లేవాలనేటువంటి ఆ మేల్కొల్పు మనకు రావట్లేదు. ప్రియ సహోదరుడా, మేలుకునే వేళ అయిందని తెలుసుకునేటువంటి విజ్ఞత మనలో పనిచేయట్లేదు. నిద్ర నిన్ను ఆవరిస్తుంది, నిన్ను మత్తుడిగా చేస్తుంది. దాని వలన నిద్ర లేచే సమయం అయిందని కూడా నీకు తెలియట్లేదు. మేలుకోవలసినటువంటి సమయం అయిందని కూడా నీకు తెలియట్లేదు. నిద్రను విడిచిపెట్టాలి అనేటువంటి నిద్రను విడిచిపెట్టి లేవాలి అనేటువంటి ఆ విజ్ఞత కూడా నీలో పనిచేయట్లేదు. గల కారణం ఏమిటంటే నీవు సమయములను ఎరుగుక ఉండటం, కాలములను ఎరిగి ఉండకపోవడం. మాట లేనటువంటి, భాష లేనటువంటి, భావం లేనటువంటి ఆ యొక్క ప్రకృతి ఆ కాలములను ఎరిగి దానికి తగ్గట్టుగా అవి సిద్ధపడుతున్నాయి. ప్రియ సోదరుడు, వసంతకాలం వస్తే ఆ చెట్టు యొక్క ఆకులు చిగురిస్తూ ఉంటాయి.
వాటికి భాష లేదు, మాట లేదు. అటు కాలములను అవి ఎరిగి ఉంటూ ఉన్నాయి. ఎక్కడో వేరే దేశాల్లో ఉన్నటువంటి కొంగలు లేదా పక్షి జాతులు ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరు, ఈ పక్కన ఉన్నటువంటి చిలక సరస్సు దగ్గరికి అనేక వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ క్రమము తప్పకుండా, నియమము తప్పకుండా వరుసలో అవి మరి ప్రయాణిస్తూ ఇక్కడికి వచ్చి చేరతాయి. ఎప్పుడు పడితే అప్పుడు చేరవండి. ఆ కాలములు వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే వస్తాయండి. అంటే పక్షులు సహితము కాలములను ఎరిగి ఉంటూ ఉన్నాయి. ప్రియ సహోదరుడా, చీమలు చూడండి, ఎండాకాలం వచ్చినప్పుడు అవి ఏం చేస్తూ ఉంటాయంటే అవి సమకూర్చుకుంటాయి. ఆహారం అంతటిని కూడా అది పోగు చేసుకుంటూ ఉంటాయి. వర్షాకాలం వచ్చినప్పుడు అవి పోగు చేసుకున్నటువంటి ఆహారమును, ఆ యొక్క బియ్యపు గింజలు లేకపోతే మరొక ఆహారపు గింజ ఏదైతే వాడి సమకూర్చుకుంటాయో అవన్నీ కూడా ఎప్పుడు అవి ఉపయోగించుకుంటాయండి అంటే అవి వర్షాకాలంలో వాటిని ఉపయోగించుకుంటాయి. ఎందుకంటే వర్షాకాలంలో వాటికి బయటికి వెళ్ళడానికి కుదరదు. వర్షాకాలంలో మరి ఆహారం సంపాదించుకోవడం కుదరదు. కాబట్టి అవి వేసవి కాలంలోనే సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అంటే చీమలు సహితము కాలములను ఎరిగి ఉంటూ ఉన్నాయి కదా. ప్రియ సహోదరుడా, పక్షులు చూడండి, సాయంత్రం ఇలాగా ఆ చీకటి పడుతున్న సమయానికల్లా అవి ఏ గూటికి చేరాలో ఆ గూటికి చేరిపోతూ ఉంటాయి. ఏ చెట్టు కొమ్మలో తన గూడుందో ఆ గూడికి చేరిపోతూ ఉంటాయి. వాటి యొక్క నివాస స్థలములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఉదయం ఇంకా సూర్యోదయపురు ఆ తొలి కిరణము భూమిని తాకకముందే అవి లేచి మరి రెక్కలు చాపుకుని ఎగురుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే వాటికి అర్థమవుతుంది ఇప్పుడు చీకటి పడుతుందని, వాటికి అర్థమవుతుంది ఇప్పుడు వెలుగు లేదా ఉదయం అవుతుందని. మరి నీకెందుకు అర్థం కావట్లేదు ప్రియ సహోదరుడా, సహోదరి? సమయములను ఎరిగి ఉండడం ఎందుకు నీకు చేత కావట్లేదంటే నీకు సాగిపోతూ ఉంది. నీకు బద్ధకాన్ని నువ్వు బాగా ప్రేమించావు, నిద్రను బాగా ప్రేమిస్తూ ఉన్నావు. పని చేయకపోవడం నీకు నచ్చుతుంది, ప్రార్థన చేయకపోవడం నీకు నచ్చుతుంది, వాక్యములో ఉండడం నీకు వాక్యములో లేకపోవడం నీకు నచ్చుతుంది, వాక్యమును ధ్యానించకపోవడం నీకు నచ్చుతుంది, ఆలస్యంగా లేవడం నీకు నచ్చుతుంది, పనులు సావకాశంగా సోమరి వలె చేయడం నీకు నచ్చుతుంది. అందుకనే కాలములను నువ్వు ఎరిగి ఉండలేకపోతున్నా. వాక్యం ఏం చెప్తుందంటే కాలములను ఎరిగి ఉండి నిద్ర మేలుకుని వేళ అయిందని తెలుసుకుని అలాగ చేయుడే. ఇక ఉదయం వస్తుందండి, ఆవిడికి ఇక మనం నిద్రపోకూడదు, నిద్రలో మనం అస్సలు ఉండకూడదు అనే విషయమును తెలుసుకోవాలి. తెలుసుకుని అలాగ చేయాలి. అలా చేయడం అంటే అర్థం ఏంటంటే నిద్రలో నుండి లేవాలి. అది ఎంత మాత్రము ఉంచడానికి వీల్లేదు. నువ్వు కప్పుకున్నటువంటి దుప్పటి ఏమాత్రము కూడా అలా ఉండడానికి వీల్లేదు. వెంటనే మడత పెట్టే, లేకపోతే అది మళ్ళా నిన్ను పిలుస్తుంటుంది, రా వచ్చి పడుకో అని నిన్ను మళ్ళా పిలుస్తూ ఉంటుంది. మనం వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియ సహోదరుడా, పడుకుని దుప్పటి తన్ని పెట్టుకుని పడుకుంటూ ఉంటాం. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. అంటే ఇప్పుడు ఎందుకు మనం ఎలా చేయాలంటే మనము రక్షణ అనుభవంలో ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క నడవడికలో, దేవుని యొక్క క్రమంలో, దేవుని యొక్క మర్యాదలో మనం నడుచుకుంటూ ఉన్నాం. దేవునికి ఇష్టమైనటువంటి వారంగా మనం నడుచుకోవాల్సిన వారమన్నా మరి సమీపముగా ఉన్నాం. కాబట్టి దేవునికి ఇష్టమైన వారంగా నడుచుకోవాలంటే దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో, దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో, దేవుడు ఏదైతే చేయమంటున్నాడో అది చేయవలసిన వారమే. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు కొంచెం మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ నేను చెప్పిన మాటల ప్రకారం నడుచుకుంటే నీ బ్రతుకు ఎంత అద్భుతంగా మార్చబడుతుందంటే, ఎంత అందంగా మార్చబడుతుందంటే, ఎంత దీవెనగా మార్చబడుతుందంటే, ఎంత ప్రయోజనకరంగా మార్చబడుతుందంటే ప్రియ సహోదరుడా, అది మాటలకు వర్ణింప సఖ్యము కానటువంటి ఆ స్థితిలో దీవించబడతావు, ఆశీర్వదింపబడతావు. అలా ఉండుట నీకు మంచిది కదా. నీ ద్వారా 10 మంది ఆశీర్వదింపబడాలని నేను కోరుకుంటున్నాను. నీ ద్వారా
10 మంది దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. ఆశీర్వాదానికి చిరునామాగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి నేను ఇలా కోరుకోవడంలో తప్పు లేదని నువ్వు భావిస్తే గనక, నేను ఇలా ఆశించడంలో తప్పులేదని నువ్వు భావిస్తే గనక నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, అవునయ్యా, కాలములో ఎరిగి ఉండలేకపోతున్నాం. ఎప్పుడు వెలుగు వస్తుంది, ఎప్పుడు సాయంత్రం అవుతుంది, ఎప్పుడు మేము మేల్కోవాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు ఇదిగోనైనా ప్రార్థన చేయాలి, ఎప్పుడు భోజనం చేయాలి, ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు నడవాలి, ఎప్పుడు ఇదిగోనైనా మా కార్యక్రమాలను చక్కబెట్టాలి. ఇలాంటి సమయ పాలన మాకు ఉండట్లేదు. కాలములను మేము గుర్తించలేకపోతున్నాం, సమయాలను గుర్తించలేకపోతున్నాం. పక్షులు గుర్తిస్తున్నాయి, ప్రకృతికి గుర్తిస్తుంది, ఇదిగోనైనా చెట్టు చేమ గుర్తిస్తుంది, మేము గుర్తించలేకపోతున్నాం అయ్యా. గల కారణం నిద్రను ప్రేమించడం, సోమరితనాన్ని ప్రేమించడం, బద్ధకాన్ని ప్రేమించడం, ఇదిగోనైనా అలసత్వాన్ని ప్రేమించడం, నిర్లక్ష్యపు స్థితిని ద్వారానే మేము ప్రేమించడం, ఇదిగోనైనా క్రమము లేనటువంటి నడవడికను మేము ప్రేమించడం, సాగిపోతుంది లేనటువంటి ఒక విధమైనటువంటి ఆ నడవడికను మేము ప్రేమించడం. ఇదిగో ప్రభువా, ఇకనైనా మేము తెలుసుకుని అలాగూ చేయడానికి కాలములను తెలుసుకుని నిద్ర మేలుకునే సమయము అయిందని తెలుసుకుని అలాగున నిద్రలో నుండి లేవడానికి మాకు సహాయం దయచేయండి. మా యొక్క నిద్ర భారంను జయించుటకు మాకు సహాయం దయచేయండి. మరణ సంబంధమైన పరిస్థితులను జయించుటకు మాకు సహాయం దయచేయండి. ఈ తీర్మానంలో ప్రతి బిడ్డను దర్శించి దీవెనలను, ఆశీర్వాదములను కుమ్మరించి ఆశీర్వాదములకు చిరునామాగా ప్రతి బిడ్డను ఉంచమని నా ప్రభువును, ప్రియరక్షకుడిని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.